కొంతసేపు అయిన తర్వాత ఇద్దరు వచ్చారు నా దగ్గరికి. ఇద్దరు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, డాడీ మేము ప్రార్థన చేశాం, దేవుడు మాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? మీతో పాటు కలిసి సేవ చేయమని అని చెప్పి వాళ్ళు దేవుడిచ్చిన వాగ్దానాన్ని కూడా తీసుకొచ్చి చూపించారు. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అని పెద్దవాడు చెప్తే, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. చిన్నబాబు చెప్తే, ఇద్దరూ కూడా ఆ రోజు నాకు ఒక భరోసా ఇచ్చారు. ఏమిటంటే, మీ ప్రయాస వ్యర్థము కాదు, ఈ దివ్యమైన సేవను మేము ముందుకు తీసుకెళ్తాం. మేమేదో ఉద్యోగాలు చేసుకొని ఆ తర్వాత మేమేదో వ్యాపారాలు చేసుకొని మా గురించి మేము స్వార్థంతో ఆలోచించటము అనేది లేనే లేదు డాడీ. మీరు ఏ విధంగా ప్రయాసపడి, ఏ విధంగా రేయింబగళ్ళు కష్టపడి ఇంత అద్భుతమైన సేవను మీరు ప్రారంభించి ఇన్ని లక్షల మంది జీవితాలను ప్రభావితం చేస్తున్నారే, ఇదే సేవ మేము కూడా కొనసాగిస్తాం. ఏ రోజైతే నా బిడ్డలు ఈ అద్భుతమైన పరిచర్యలో నాతో పాటు సేవ చేయడానికి తీర్మానం తీసుకున్నారో, ఈ అద్భుతమైన పరిచర్య కొనసాగిస్తామని మాటిచ్చారో, నాకు కొండంత ధైర్యం, కొండంత బలం చేకూరింది.